తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలకులుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈనాం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ అర్హులైన రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని 39 మంది రైతులకు మొత్తం 83 ఎకరాల 64 సెంట్ల ఈనం భూములకు సంబంధించిన రైతువారీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈనాం భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు భూ హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ అందరూ సంతోషం చూసి మాకు సంతోషంగా ఉంది. మేము అటు వచ్చేటప్పుడు ఇంత పెద్ద విషయం అనుకోలేదు. నేను యాక్చువల్లీ అనుకున్నది మొత్తం విలేజ్ అందరికీ ఇచ్చేవాము అనుకున్నాను, కానీ 8 ఏకర్స్ ఇచ్చామంటే కొంచెం అసంతృప్తి అనిపించేది. బట్ తొందరలోనే మిగతా అంతా కూడా సంకల్పం మంచిదైతే పని కూడా అదే విధంగా పరిగెట్టుకుని అవుతుంది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఏ పని చేసినా చాలా ప్రజల వైపు నుంచి ఆలోచించి ఏం మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసి తాడేపల్లిగూడెంలోనూ రిజిస్ట్రేషన్ కోసం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడానికి అన్నిట్లో కూడా ప్రజా సంక్షేమం వాళ్ళ యొక్క మంచి మాత్రమే చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఇలాంటి రోజుల్లో చాలా అవసరం. మే నెల 7-8 తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో చూసుంటారు. చెప్తారు, ఒక్క ఊరిలో ఒక్క సమస్య కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదు, అందరికీ తప్పు లేని పట్టదారు పాస్బుక్ బుక్స్ అన్ని ఇచ్చేసేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి సీరియస్ సంకల్పం కూడా ఉంటే దాన్ని మరింత ముందుగా ఫాస్ట్గా చేయడానికి కుదురుతుంది. ఈనాం లైన్స్ అన్ని కూడా మీకు తెలుసు, ఈనాం అబాలిషన్ యాక్ట్ 1945 ప్రకారం ఇవ్వాలి. దానికి ఇవ్వాలి అంటే అప్పటి నుంచి కూడా దానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి శ్రీనివాసాచార్యులు గారు కానీ మన డిపార్ట్మెంట్ ఈ ఒక్కరు కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే దీనికి రికార్డు అంతా ఉంది, రెడీగా ఉంటే దాన్ని దగ్గరగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ రికార్డు దానికి లింక్స్ అంతా లేవు. వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి తహసీల్దార్ ఆఫీసులో కూర్చుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చుని దానికి లింక్ డాక్యుమెంట్స్ ఒక టైం వరకు ఆన్లైన్లో ఉంటాయి. అంతకంటే పార్టీ అంతా కూడా రికార్డు, ఫిజికల్ రికార్డు ఉంటే దాన్ని వెరిఫై చేయించి వాళ్ళతో పాటు ఆ లింక్ అంతా తీసి చాలా కష్టపడి పనిచేశారు. పట్టాలు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనే మీకు చెప్పాను 1-10 సార్లు ఎలాగా అంటే జీవో రాకుండా ఇది చేయకూడదు సార్ అని చెప్పినప్పుడు సీసీఎల్ కూడా నేను వెళ్తే అన్ని కలెక్టర్ గారు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని తప్పించుకున్నారు తప్ప మనకి ఎలాంటి పరిష్కారం చూపించలేదు. అప్పుడు కలెక్టర్ గారితో ఆలోచన చేసినప్పుడు దీనికి లింక్ డాక్యుమెంట్లు కావాలంటే అప్పుడు పరిశోధన మొదలు పెడితే శ్రీనివాసాచార్యులు గారు పాపం అప్పుడు వచ్చి, సార్ ఇది మా తాతలు వచ్చి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని పొలం 800 ఎకరాలు కూడా మాదే, మేము అందరికీ సంతకాలు పెడుతున్న అందరిని రమ్మనండి, డాక్యుమెంట్ తెచ్చుకోవాలండి అని చెప్పిన ఆ మహానుభావుడు నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు 800 ఎకరాలకి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నిజంగా మేమంతా చేయగలిగామంటే దానికి కారణం శ్రీనివాసాచార్యులు గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ ఎనామినేట్స్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ఒక డాక్యుమెంట్ మనం పుట్టించడానికి దీన్ని నిరంతరం మరి నేను చెప్పిన 5గురు మాత్రం నన్ను వదలకుండా నేనే గౌరవంతో ఆలు రావడం, అదే రంగా ఎంఆర్ఓ గారితో జాయింట్ మీటింగ్ పెట్టడం, విఆర్ఓలు సర్వే చేయించడం, ఎండాకాలం అదేం లేదు నాకు కావాలి పని అని చెప్పి చేయించినందుకు వారందరూ కూడా చాలా కష్టపడి, రాహుల్ కుమార్ రెడ్డి గారు అయితే నేను రైతు పెట్టిన సార్ వాళ్ళు పడే ఇబ్బంది నాకు తెలుసు, నేను కూడా చేస్తానన్నారా మేడం గారికి పర్మిషన్ తీసుకుని ఆయన కూడా ఈ కార్యక్రమం చేశారు. ఈరోజు వచ్చి ఉండాలి ఈ కార్యక్రమానికి, రాకపోయినప్పుడు కూడా ఆయన కూడా నా నమస్కారం తెలియజేస్తాను. తనపై తానే దాడి చేయించుకుని మతాల మధ్య విద్వేషాలను రేకెత్తించేందుకు యత్నించాడనే ఆరోపణతో అరెస్టైన క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 8 రోజుల పాటు జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన ఆయన తర్వాత ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పోలీసులు, జైలు సిబ్బంది తనను గౌరవంగా చూసుకున్నారని తెలిపారు. విచారణలో కూడా మర్యాదగా వ్యవహరించారని, తనపై చేయి చేసుకోలేదని చెప్పారు. తన పాదయాత్ర ఆగిపోతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ పాదయాత్రకు విరామం ఉండదని, పాడేరు నియోజకవర్గం నుంచే పాదయాత్రను కొనసాగిస్తానని తెలిపారు. నేను అభినయ్ దర్శన్ ఈరోజు 28వ తారీఖున ఉదయం 6 గంటలకి నేను నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలవటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నా పక్కనే ఉన్నారు అడ్వకేట్ గోవిందరావు గారు, వి గోవిందరావు గారు. ఈయనే నా కోసం చాలా ఫైట్ చేశారు,
చాలా పోరాడారు. కృషి చేసి దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను, చాలామంది ఈ కేసు విషయంలో అభినయ్ దర్శన్ బయటకు తీసుకొస్తుంది, పలానా లాయర్ అంట, పలానా హైకోర్టు అడ్వకేట్ అంట, రకరకాల పేర్లు వస్తున్నాయి. అఫ్కోర్స్ రావచ్చు, తప్పలేదు. కానీ అభినయ్ దర్శన్ కేసుని వాదించి టేకప్ చేసి ఈరోజు నన్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిన అడ్వకేట్ గారు మాత్రం నర్సీపట్నానికి చెందినటువంటి వి గోవిందరావు గారు. ఈ అడ్వకేట్ గారు నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగి అంటే నా మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఇది 9వ రోజు. అయితే ఈ 8 రోజులు నేను రిమాండ్లో ఉన్నాను ఇదే నర్సీపట్నం సబ్ జైల్లో. దీని మీద చాలామంది పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు, చాలా రకరకాల రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే నేను సబ్ జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు నన్ను కొట్టారంటూ కూడా ఒక ప్రచారం వచ్చింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను అరెస్ట్ చేసినటువంటి చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, జీకే వీధికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయి వేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి అని అభిమానంతో మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి, హాస్పిటాలిటీకి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అట్లాగే జైలు సిబ్బంది కూడా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు నన్ను ఖైదీలు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, జైలు సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీడియా ద్వారా. ఇంకా ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. చాలామంది ఒక డౌట్తో ఉన్నారు, అంటే ఈ పాదయాత్ర కొనసాగుతుందా, మరలా జనంలోకి వెళ్తావా, మరలా పాడేరు నియోజకవర్గంలోకి వెళ్తావా, లేదంటే ఆపేస్తారా, ఆగిపోతారా అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలను పరిష్కరించే విధంగా అభినయ్ దర్శన్ పోరాడతాడు. ప్రజల కోసం, ప్రజల వ్యక్తిగా, ప్రజల మెప్పు పొందుతూ ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూలగొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డల పార్టీ నైజం. గత వైసీపీ పాలనపై మహానాడు వేదికగా నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. అన్నా క్యాంటీన్లను ఎత్తివేయొద్దని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ వినలేదు. వైసీపీ అధినేతపై విమర్శలు గుప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డిఎస్సీలో కూటమి ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసింది. వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఇస్తరి లక్ష్మీ హోమం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.